హాయ్ అండి. నేను వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్లో చాలా కాలమైంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పైనే అయినట్టుంది. ఎందుకంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏం చేయాలో తోచక ఇంట్లో ఖాళీగా ఉంటే టైం పాస్ కోసమని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 106, 107 వీడియోస్ చేశాను. బట్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ లేవు. ఇంకా ఇంట్రెస్ట్ పోయింది, స్టాప్ చేసి. అయితే ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత ఎందుకు చేయాలి అనిపించింది అంటే, నాకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. హెల్త్ అంటే కొత్తగా ఏం రాలేదు. 15 ఇయర్స్, మోర్ దాన్ 15 ఇయర్స్ నుంచి నాకు బ్రీదింగ్ ప్రాబ్లం ఉండేది. అంటే ఏదన్నా క్లోజ్డ్ రూమ్స్లోకి వెళ్ళినా, క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినా ఊపిరి ఆడకుండా స్వెట్టింగ్ వచ్చి బాడీ చల్లగా అయిపోయి గిడ్డినెస్ వచ్చేది అన్నమాట. వెంటనే ఏదైనా బయటకు వచ్చి ఏసీ రూమ్లో కూర్చొని చల్లగా ఏదైనా తాగితే కానీ రిలాక్స్ అవ్వలేకపోయేది, సెట్ అవ్వలేకపోయేది బాడీ. అది నేను పట్టించుకోలేదు. అప్పుడప్పుడు జరుగుతూ ఉండేది కాబట్టి ఏదైనా షాప్లోకి వెళ్ళినప్పుడు ఏసీ ఆన్లో లేకపోతే అట్లాగా అనిపించి ఏసీ ఆన్ చేయించడం అట్లాగా చేస్తూ నన్ను నెగ్లెక్ట్ చేశాను అనమాట. వెళ్ళి అసలు ఏంటి డాక్టర్ని అడుగుదామనే థాట్ రాలేదు. రిటైర్మెంట్కి ముందు ఒక 5-6 ఇయర్స్ ముందు కూడా అప్పుడు అంటే అది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటా ఆ ప్రాబ్లమ్. నడిచినా మాట్లాడినా కూడా ఎదుటి వాళ్ళు అడిగేవాళ్ళు, ఎందుకు అంత ఆయాసపడుతున్నావు అని చెప్పేసి. మామూలుగా నడిచిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఏంటి పరిగెత్తుకొచ్చావా అంత ఆయాసపడుతున్నావు అనేవాళ్ళు. అది కూడా నేను కేర్ చేయలేదు. రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిన తర్వాత నేను ప్లేస్ మారాను. వేరే ఊరు వచ్చిన తర్వాత ఏమైందంటే, కమర్షియల్ ఏరియాలో మెయిన్ రోడ్డు మీద ఉండడం వల్ల లాట్ ఆఫ్ పొల్యూషన్ అన్నమాట. బాగా డస్ట్ ఉన్నది. దానివల్ల ఏమో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఆయాసం ఎక్కువ అయ్యేటప్పటికి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే స్కాన్లు, సిటీ స్కాన్ తీశారు, కాంట్రాస్ట్ అండ్ ఆక్సిజన్ టెస్ట్లు అవి ఇవి చేసి లంగ్స్ 70% ఆ ప్యాసేజ్ మనం ఊపిరి లోపలికి తీసుకునే ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ అయింది. 70% బ్లాక్ అయింది. సో ఓన్లీ 30% ఆక్సిజన్ మీ బాడీలోకి వెళ్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ వెరీ లో. అందువల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఏవో ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అండ్ నెబులైజర్ కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడాలని చెప్తారు. అది వాడుతూ ఉన్నాను అంతే. నెబులైజర్ వాడుతూ ఉన్నాను. ఆ ట్యాబ్లెట్ ఏదో రోజు పాటు తీసుకున్నాను. అయితే అట్లాగా ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది. 2-3 ఇయర్స్ అయిపోయినాక వేరే ప్లేస్కి వచ్చాను, కోల్డ్ ప్లేస్. క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయింది, చాలా కోల్డ్ ఇక్కడ. అయితే దానికి ఏమైందంటే, నడిచినప్పుడు మాట్లాడినప్పుడే కాకుండా మామూలుగా కూర్చున్నా కూడా ఆయాసం వచ్చేసేది. ఎన్ని వార్మ్ క్లోత్స్ వేసుకొని బ్లాంకెట్లు కప్పుకున్నా కూడా తట్టుకోలేనంతగా సఫర్ అయ్యింది. అప్పుడు ఇంకా దీనికి ఏంటి సొల్యూషన్ అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన చాలా ఫారెన్ రిటర్న్డ్, చాలా క్వాలిఫైడ్ అండ్ రివ్యూస్ కూడా ఆయనకి చాలా బాగున్నాయి. నెంబర్ 1 పల్మనాలజిస్ట్ ఇన్ ద సిటీ అనేసి వెళ్తే ఆయన ఏం చేశాడు, మళ్ళీ వాకింగ్ టెస్ట్లు అవి ఇవి చేసి చాలా 2-3 రకాల టెస్ట్లు, ఒక 7 బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి ఏం చెప్పారంటే, అది ఇప్పుడు ఆ 6 మినిట్ వాకింగ్ టెస్ట్ అని ఉంటుంది అనమాట. అవన్నీ మిషన్స్ అన్ని పెట్టి నడిపిస్తే 1 మినిట్కి నాది ఆక్సిజన్ లెవెల్స్ ఫ్లాట్ అయిపోయినాయి అనమాట. ఆ గ్రాఫ్ ఏదైతే ఉంటుందో 1 మినిట్ పైకి ఉండేది, ఆఫ్టర్ 1 మినిట్ ఇట్లా ఇంకా ఇలాగ లెవెల్గా ఈవెన్గా అయిపోయింది, అంటే డౌన్ అయిపోయింది. సో డాక్టర్ చెప్పాడు, కంపల్సరీ నీకు ఆక్సిజన్ కండెన్సర్ పెట్టుకోవాలి. డే టైం అంతా ఇంట్లో మూమెంట్ కానీ ఎక్కడైనా నీ బాడీ యాక్టివిటీ ఉంటే కనుక కంపల్సరీ అది పెట్టుకున్నాడు అన్నారు. అని ఏవో మెడిసిన్ ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత నైట్ టైం కూడా ఇంతకుముందు ఒక 2 months బ్యాక్ కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. వాళ్ళు నైట్ సిప్యాప్ వాడాలి అని చెప్పారు. అదొక మిషన్, అది నైట్ అంతా ఆక్సిజన్. ఎందుకు ఇవన్నీ అంటే, నాకు కార్డియాలజీ టెస్ట్లు కూడా చేసి, 2 బ్లడ్ టెస్ట్లు అవి ఇవి చేసి చెప్పారంటే, మీకున్న ఈ పల్మనాలజీ ప్రాబ్లం వల్ల, లంగ్స్ ప్రాబ్లం వల్ల
ఆక్సిజన్ చాలా తక్కువ తీసుకుంటుంది కాబట్టి బాడీ హార్ట్ మీద ఎఫెక్ట్ అయింది. హార్ట్ బ్లడ్ పంప్ చేయడానికి ఆక్సిజన్ సరిపోవట్లేదు కాబట్టి స్ట్రగుల్ అవుతుంది హార్ట్. సో అది ఎనీ టైం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ కాదు, అట్ అ టైం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అది కూడా నిద్రలో ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆ సిప్యాప్ ఏదైతే ఉందో అది ఫుల్ నైట్ హోల్ లైఫ్ బతికినంత కాలం పెట్టుకోవాల్సిందే అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ డాక్టర్ ఏం చెప్తున్నాడంటే డే టైం కూడా పెట్టుకోవాలి. సో డే టైం ఒక మిషన్, నైట్ టైం ఒక మిషన్ ఆక్సిజన్ తీసుకోవడానికి. ప్రస్తుతానికి సరే అని చెప్పి రెంట్కి తీసుకున్నాను. మార్నింగ్ దానికి 5,000, ఈవినింగ్ దానికి 5,000, 10,000 నెలకు అనమాట. ఎందుకంటే అవి కొనాలంటే సిప్యాప్ 25,000, ఈ కండెన్సర్ మినిమం 45,000, సూట్ కేసు అంత ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళినా అది మోసుకుని వెళ్ళాలి. పైగా ఒకవేళ చిన్న స్మాల్ సైజు కావాలంటే 2 lakhs, 3 lakhs, 4 lakhs ఉంటాయని తెలిసి సరే ఈ ప్రస్తుతానికి రెంట్కి తీసుకుని వాడుతున్నాను. సో నేను ఏమనుకుంటే ఇప్పుడు లైఫ్ లాంగ్ ఈ మిషన్స్ పెట్టుకుంటే ఐ కాంట్ డిపెండ్ ఆన్ దెమ్ కదా. ఐ కాంట్ డిపెండ్ ఆన్ మిషన్స్ టు లివ్, టు సర్వైవ్. అది ఎంతకాలం నేను చేయగలను? సో నేను చెప్పిన దానికి సొల్యూషన్ ఉంటుంది కదా, ఏదో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. మెడిసినా లేకుంటే సర్జరీనా, సంథింగ్ విల్ బి దేర్ కదా అని డాక్టర్స్ని అడిగాను. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఈ రోజుల్లో కూడా ఏం లేదు, ఇంకా దానికి సొల్యూషనే లేదు, నువ్వు మిషన్లు పెట్టుకుని ఆక్సిజన్ పీల్చుకోవాల్సింది తప్ప ఇంకేం చేయలేము అని అంటే ఎలా డాక్టర్? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మన కిచెన్ సింక్లో ఉన్న బ్లాకేజ్ని, ఆ పైపులో ఉన్న బ్లాకేజ్ని ఒక ట్యాబ్లెట్ వేసి నీళ్ళు వేస్తే అది క్యూర్ అయ్యేది, క్లియర్ అయిపోతుంది. అలాగే ఏదో ఉంటుంది కదా అని నేను అంటాను. వాళ్ళేమో నవ్వేసి ఇంకా ఏమి సొల్యూషనే లేదు, ఈ పైపు ఆక్సిజన్ బాక్స్ పెట్టుకుని తిరగడమే అది చెప్పారన్నమాట. మొన్న ఏమైంది, లాస్ట్ మంత్ నైట్ 1 o'clockకి సడన్గా బాగా గిడ్డినెస్ వచ్చేసి ఎలాగంటే మా హెడ్ వాజ్ స్పిన్నింగ్ అరౌండ్ అనమాట. అస్సలు ఏమవుతుందో తెలియదు. అయిపోయింది ఆ రోజే నా లైఫ్ అనుకున్నాను. స్వెట్టింగ్, వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ అయితే ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యాను. మళ్ళీ ఆ టెస్ట్లు, ఈ టెస్ట్లు ఏం చెప్పారు, ఫస్ట్ తల అట్లా అయింది కాబట్టి స్పిన్ అవుతుంది కాబట్టి ఎంఆర్ఐ బ్రెయిన్కి ఏమైనా ఉందేమో అని చెప్పేసి ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తాను. ఏం లేదు, నార్మల్ అన్నది. సరే అయితే ఏం చేస్తామని మళ్ళీ ఒకవేళ ఈఎన్టీ ప్రాబ్లం ఏమో ఒట్టిగా ఉన్నదేమో అని చెప్పేసి ఈఎన్టీ డాక్టర్ పంపించాను. ఈఎన్టీ అట్లా ఎన్ని టెస్టులు చేయాలి అన్ని టెస్టులు చేసి బాడీలో ఉన్న సగం బ్లడ్ తీసి టెస్టులకి చేతులు 2 ఖండమైపోయేలాగా నీడిల్స్ గుచ్చేసి తీసేసి ఒక 48 hours 1,40,000 బిల్ వేసి పంపించారు వితౌట్ సొల్యూషన్ అనమాట. అసలు ప్రాబ్లం అలాగే ఉంది. ఏది ఆక్సిజన్ లెవెల్స్ 30% వెళ్తున్నాయి, దానివల్ల నీ బ్రెయిన్కి హార్ట్కి రిస్క్ ఉన్నది అని అది అక్కడే ఉంది. ఒట్టిగా ఆ రోజు గిడినెస్ ఎందుకు వచ్చిందని దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి అంత బిల్ వేసి నన్ను ఇంటికి పంపించారనమాట. సో నో సొల్యూషన్ ఫర్ మై ప్రాబ్లం. సో ఇంటికి వచ్చిన తర్వాత నాకు అదే అనిపిస్తుంది, ఇంకెక్కడికి వెళ్ళాలి, ఏటీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 3-4 డాక్టర్స్ని చూశాను, అందరూ అదే చెప్తారు. సో అప్పుడు నాకేమనిపించిందంటే వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇదేమో ప్రాబ్లం, దీనివల్లేమో బ్రెయిన్ వల్లేమో అని కాదు, ఈఎన్టీ వల్లేమో కాదు, ఇంకేదోనేమో కాదు, ఇట్లాగా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ సొల్యూషన్ అనేది లేకుండా నన్ను పంపించేస్తారు. అప్పుడు నాకు అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత, ఇప్పుడు మన బాడీ వాళ్ళు ఎంత చదువుకున్నా సరే ఏం జరుగుతుంది బాడీలో, ఎందువల్ల ఇలా అవుతుంది అనేది కరెక్ట్గా చెప్పలేకపోతే ఇంకా దేనికి ఇప్పుడు. సో గాడ్ క్రియేటెడ్ అవర్ బాడీ కదా, ఆయనకే తెలుసు ఎలా క్రియేట్ చేశారు, లోపల ఏం జరుగుతుంది, ఏం జరిగితే ఎలా అవుతుంది అనేది ఆయన ఒక్కడికే తెలుసేమో. మనుషులకి ఎంత విజ్డమ్ ఇచ్చినా కూడా వాళ్ళు మరి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారా దేవుడు, మరి ఏంటో నాకైతే తెలియదు. చాలా మిరాకిల్స్ చేస్తున్నారు డాక్టర్స్ కూడా, కానీ దేవుడి కంటే ఎక్కువ కాదు కదా. సో నాకేమనిపించిందంటే వినడానికి చాలా చిన్న ప్రాబ్లమే, హెల్త్ ఇష్యూ చిన్నదే అనిపించవచ్చు, కానీ నాకు సొల్యూషన్ లేదు. నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఇది ఇప్పుడు. సో ఆయనకే తెలుసు, ఓన్లీ గాడ్ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై బాడీ, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్. ఆయన అడగడు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళదు, ఇంకా ఆయన్నే అడుగుదాం. నాకు కావాల్సిన, నా బాడీకి కావాల్సిన ఆక్సిజన్ 100% కావాలి నాకు.
అది నాకు ఇవ్వండి. నా బ్రెయిన్‌కి నేను తీసిన నా బాడీలో ఉన్న ఆక్సిజన్‌లో 20% బ్రెయిన్‌కి అవసరం. హార్ట్‌కి అవసరం. ఆర్గన్స్‌కి బ్లడ్ పంపించడానికి పంపింగ్‌కి. లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతది. హార్ట్ ఫెయిల్ అయిపోతది అని చెప్తారు. ఎంత రిస్క్ ఉంటే కూడా నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా, ఎందుకంటే నాకు అర్థమైపోయింది వాళ్ళు ఏం చెప్పరు చేయరని. సో నేను దేవుడి దగ్గర పెట్టేశాను నా రిక్వెస్ట్. మీ ఇష్టమైతే నన్ను బ్రతికించాలనుకుంటే నాకు నాకు సొల్యూషన్ ఇవ్వండి. నాకు ఆక్సిజన్ ఇవ్వండి నా శరీరంలోకి. ఎనీ టైం పోతావు అని చెప్పేసి అని అంటున్నారు. టైం కూడా క్యాన్సర్ పేషెంట్స్‌కి టైం ఇస్తారు. ఒక 1 ఇయర్ బతుకుతుంది, 6 మంత్స్ బతుకుతుంది అని చెప్పి. నాకు అది లేకుండా ఎనీ టైం అని చెప్పేస్తే ఇంకా అది దేవుడి చేతుల్లోనే ఉంది కదా! సో ఆయన ఇష్టం. ఒకవేళ ఆయన నన్ను బ్రతికించాలి అనుకుంటే, నాకు హెల్త్ ఇవ్వాలి అనుకుంటే ఆయన ఇస్తారు. లేదు ఈ రీజన్ తోటి నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలా అని ఉంటే కనుక అదే జరుగుతుంది. సో నేను మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఎవ్వరు కూడా ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా చిన్నదైనా కూడా నేను ఎలాగో చిన్నదే అనుకున్నాను. అస్సలు నేను ఎంత నెగ్లెక్ట్ చేస్తాననేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. డాక్టర్స్ అదే అంటున్నారు, 15 ఇయర్స్ మోర్ దెన్ 15 ఇయర్స్ మీరు నెగ్లెక్ట్ చేసేసి ఇప్పుడు వచ్చి మమ్మల్ని సొల్యూషన్ అంటే, అవును అడుగుతాను ఆబ్వియస్లీ, ఎందుకంటే మీరు చదువుకుంటున్నారు కాబట్టి మీ దగ్గరే అడుగుతాను సొల్యూషన్ ఏంటి అని. సో వాళ్ళు కూడా సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నారంటే దేవుడు ఒక్కడే. సో ఎవ్వరు ఏ చిన్న విషయాన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చింది కదా మేము నేను కూడా అలాగే అనుకున్నాను. నాకు చాలా యాక్సిడెంట్స్ అయినాయి, చాలా సర్జరీస్ అయినాయి, అవన్నీ చాలా సర్వైవ్ అయిపోయాను నేను. దేవుడు నాకు చాలా తొందరగా హీల్ అయ్యే బాడీ ఇచ్చాడు, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అని అనుకున్నాను. బట్ ఈ విషయం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ ఏజ్లో ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తానని నేను అసలు అనుకోలేదన్నమాట. సో మీరు యంగ్ ఏజ్లో వచ్చినా ఓల్డ్ ఏజ్లో వచ్చినా కూడా ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అది. ఎందుకంటే ఏమంటారు, లేట్ అయ్యే కొద్దీ సొల్యూషన్ లేకుండా చేసుకునే దానికంటే స్టార్టింగ్లో మీరు అది ఫైండ్ అవుట్ చేస్తే మెడికేషన్ వల్ల ఏమన్నా క్యూర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్లో ఆఫ్టర్ 60 ఆఫ్టర్ రిటైర్మెంట్ న్యాచురల్గా మనకి వచ్చేవి ఎలాగో వస్తాయి. ఎందుకంటే బాడీ నెమ్మదిగా అన్ని వర్కింగ్ సిస్టమ్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అది న్యాచురల్గా వస్తుంది కాబట్టి అవి తప్పదు. కానీ ఇలాంటివి మనం చేతులారా చేసుకున్నట్టు అవుతుంది. అందువల్ల నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఓల్డ్ ఏజ్లో ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి కష్టం ఇచ్చి, ఇప్పుడు మనం పడే బాధ మనమేం పడాలి? మనం బదులు ఇంకెవరు పడరు. మన పిల్లలైనా ఎవరైనా కానీ వాళ్ళు పక్క నుండి జస్ట్ సింపతి చూపిస్తారు, అవసరమైతే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. కానీ ఆ బాధ కష్టం మనమే భరించాలి. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం, వాళ్ళు భరించలేరు. మనం పడే బాధ చూసి వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇప్పుడు వాళ్ళ కెరియర్ వాళ్ళకి ఉంటుంది, అవి చేంజ్ అవుతాయి. ఇవన్నీ వాళ్ళకి బర్డెన్ కాకుండా ఉండాలి అంటే మనం మంచిగా మన హెల్త్ మనం కాపాడుకోవాలనేది నేను చాలా లేట్గా తెలుసుకున్నాను అనమాట. అందుకని మీరు ఎవరు కూడా అలాంటి మిస్టేక్ చేయొద్దు అని చెప్పి అనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఆఫ్టర్ 2 ఇయర్స్ ఈ వీడియో చేశాను. నాకు తెలియదు ఇంత లాంగ్ వీడియో ఎవరు చూస్తారో ఎవరు చూడరు నాకైతే తెలియదు. బట్ నేను చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ.